ఎముకలలో అగ్ని, ఫైర్ ఇన్ బోన్స్. బెన్సన్ ఎడహోసా జీవిత చరిత్ర. ఆఫ్రికా ఖండంలో దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు బెన్సన్ ఎడహోసా గారి జీవిత చరిత్ర. రచన రూతెన్నా గేర్లక్ గారు. తెలుగు అనువాదం సహోదరి విజయశ్రీ గారు. ఈ పుస్తకాన్ని ముద్రించిన వారు బ్రదర్ పి రాజు గారు, షారోన్ క్రిస్టియన్ బుక్ సెంటర్, చీడిలపోర, రామారావుపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. తొలి పలుకు. చీకటి ఖండమని పిలువబడిన ఆఫ్రికా ఖండంలో అపూర్వ కాంతిని వెదజల్లుచు అమూల్యమైన ఆత్మలను క్రీస్తు యొక్క రక్షణలోనికి నడిపిస్తున్న 20వ శతాబ్దపు మహోజ్వాల తార శ్రీ బెన్సన్ ఎడహోసా గారు. రక్షింపబడిన నాటి నుండి సువార్తను తన స్వజాతీయులకు ప్రకటించవలెననే భారము ఆయన ఎముకలలో అగ్నివలే మండుచూ ఉండెను. ఇర్మియా 20వ అధ్యాయం 9వ వచనం. ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన పెంటకుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు అను దేవుని వాక్యం ఈ దైవజనుని జీవితంలో అక్షరాలా నెరవేరింది. ఈనాడు ప్రపంచంలో శ్వేతజాతీయులైన బిల్లీ గ్రాహం, ఓరల్ రాబర్ట్స్, బాంకే వంటి లక్షలాది ప్రేక్షకులను కలిగిన భక్తిపరులతో పాటు సమాన ప్రేక్షకులను కలిగిన ఘనత ఈ నల్లజాతీయునికే చెందినది. దాదాపు 20,000 మంది సభ్యులు కలిగిన సంఘాన్ని నడుపుతూ ఒక పక్క టీవీ కార్యక్రమాలు, ఇంకొక పక్క యూనివర్సిటీ, అనాథ శరణాలయం మొదలగు ఎన్నో కార్యక్రమాలతో ప్రతి క్షణము ప్రభువు కొరకు తన సర్వస్వమును దారపోయిచున్న శ్రీ బెన్సన్ గారి జీవితము, ఆయన పరిచర్య, ఆయన సేవలోని అద్భుతములు ప్రతి క్రైస్తవునికి గొప్ప సవాలు. ఈ జీవిత చరిత్రను వినిన ప్రతి వ్యక్తి మార్చబడి ప్రభువు కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించుటకు, ఎడహోసా గారి వలె సేవ చేయుటకు ప్రభువే సహాయం చేయునుగాక. ఆమెన్.